హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. శుభ శుక్రవారం, శుభోదయం. అమ్మాజీ మాట ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో వచ్చేసి ఈరోజు శుక్రవారం అండి. పొద్దున్నే పేడతో కళ్ళాపి చల్లుకొని ఇలా చక్కగా ముగ్గు అయితే వేసుకున్నాను. వేసుకోవడం 4 ముగ్గులు వేసానండి. ఒక్క ముగ్గునే వీడియో తీసానమాట. ఇలా ముగ్గు అయితే వేసేసుకున్నాను. ముగ్గు వేసేసిన తర్వాత ఈరోజు పూజ అయితే లేదండి. పూజ చేయట్లేదు. ఒక 10-15 రోజుల నుంచి వీలు పడలేదనమాట. పూజ లేదు. పూజ ఉన్నా లేకపోయినా కొంచెం బయట అరుగులు మెట్లు అన్నీ కడిగేసుకొని లోపల తడిబట్ట పెట్టేసుకొని కళ్ళాపు చల్లుకుని ఇలా ముగ్గు అయితే వేసేసుకున్నాను అనమాట. ముగ్గు ఎలా ఉందండి, నచ్చిందా? అలాగే ఇది చూడండి ఫ్రెండ్స్, మా కరివేపాకు మొక్క అనమాట. ఇది గత 10 ఏళ్ల నుంచి ఉంది, కానీ ఎప్పుడు అసలు ఎదిగేది కాదు, ఇలాగ వచ్చేది కాదు. వచ్చినా ఏదో అలా చీడబట్టేసినట్టే ఉండేది ఎప్పుడు చూసినా కానీ. కానీ ఈరైతే మంచిగా వచ్చిందనమాట అండి. నాకైతే చాలా సంతోషంగా ఉంది. దానికైతే కారణం లేకపోలేదు. ఈ సంవత్సరం మేము ఏసీ కొనుక్కున్నాం కదండి. ఆ ఏసీ నుంచి వాటర్ వస్తుంది కదా, ఆ వాటర్ పైప్ని అయితే ఇలాగ మొక్క మొదలుకు వచ్చేలాగా పెట్టామన్నమాట. సడన్గా ఒకరోజు అబ్జర్వ్ చేసేసరికి ఇదిగోండి ఇంతలా పూసింది. ఎంత బాగుందా కదా, చాలా బాగుందండి. మొక్కను చూసినప్పుడల్లా నాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. కానీ ఎవరొక్కళ్ళు వచ్చి కోసుకుని వెళ్ళిపోతున్నారులేండి. ఇంకా పల్లెటూరులో ఇవన్నీ మామూలే. మీకు ఎలా అనిపిస్తుంది? పచ్చని చక్కటి ఫ్రెష్గా ఉన్న కరివేపాకు వేసుకుంటే ఎంత బాగుంటుంది కదా. అలాగే ఇదిగోండి మందార చెట్టు కూడా పాపం ఎందుకో మరి ఏమైందో తెలీదు, మళ్ళీ దానికి తెగులు పట్టేసింది. ఆకులన్నీ రాలిపోతున్నాయి అనమాట. ఒకటి బాగుందని సంతోషించేలోపై ఇంకో దానికి తెగులు పట్టింది. అంతే కదండి జీవితం అంటే, అంతే అనేసి 2 మొక్కలు చూపిస్తున్నాయి అనమాట. ఈరోజు లంచ్లోకి వచ్చి ఈరోజైతే మామిడికాయ పచ్చడి చేస్తున్నాను అనమాట. ఇలాంటి మామిడికాయలు 2 మామిడికాయలు ఇదిగోండి ఇలా ముక్కలుగా కట్ చేసుకున్నాను. పొట్టు తీసుకొని ఈ మామిడికాయలతో పచ్చడి చేసుకుందాం అని చెప్పేసి రామాయంగో పచ్చడి చేసుకొని నెయ్యి వేసుకుని తినాలని ఆశ పుట్టింది. దానికోసం అయితే రెడీ చేసుకుంటున్నాను. ముందుగా ఎండుమిర్చి అనమాట. ఒక 5 ఎండుమిరపకాయలని పొడివే వేయించేసుకుని ఇలాగా కచ్చపచ్చగా పెట్టేసుకున్నాను. మామిడికాయ ముక్కలతో అయితే మళ్ళీ నలగవని చెప్పేసి, మన కారం ఉంటే కారం కూడా వేసుకోవచ్చు, పచ్చికారం ఉంటే. ఎండుమిరపకాయ అయితే మనం వేయించుకుంటే ఇంకా బాగుంటుంది కదా అని చెప్పి నేను వేయించాను అనమాట. దీంట్లోకి ఇదిగోండి 2 వెల్లుల్లి రెబ్బలు, ఈ మామిడికాయ ముక్కలు వేసి మిక్సీ పెట్టేస్తాను. సరిపడా ఉప్పు వేసుకొని చూడండి, చాలా బాగుంటుంది. చాలా ఎమ్మీ టేస్ట్. ముందు చేస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది అనమాట. మీకు ఎంతమందికి మామిడికాయ పచ్చడి ఇష్టమో నాకు కామెంట్ చేయండి. ఉప్పు, పులుపుకి సరిపడా ఉప్పు పడుతుంది కదండి. ఉప్పు వేసుకొని ఇప్పుడు దాన్ని మనం కచ్చాపచ్చగా మిక్సీ పట్టేసుకొని తర్వాత పోపు వేసేసుకోవాలన్నమాట. ఇదిగోండి పోపు కోసం అయితే రెడీ చేసి పెట్టుకున్నాను. దంచిన వెల్లుల్లి, ఎండుమిర్చి, ఒక్కటే ఎండుమిరపకాయ, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, మినపప్పు లేదు మినపప్పు కూడా వేసుకుంటే బాగుంటుంది. మినపప్పు అదే శనగపప్పు అండ్ కరివేపాకు అనమాట. ఇది మనం పోపు వేసేసుకోవడమే, అంతే అండి. చాలా సింపుల్ మామిడికాయ పచ్చడి, చాలా బాగుంటుంది. మీకు ఇష్టమైతే మనం ఇందులో పచ్చి ఆనియన్ కూడా కట్ చేసుకుని వేసుకోవచ్చు అనమాట. నేనైతే వేయను, ఇష్టమైన వాళ్ళు వేసుకోవచ్చు. నాకు కూడా ఇష్టమే, కానీ ఇప్పుడు తినేది నేను ఒక్కదాన్ని లేదండి. అన్ని చేయాలంటే నాకు బద్ధకం అనమాట. ఒక్కదానికి చేసుకోవడం అంటే ఎప్పుడు బద్ధకమేనండి నాకు. ఎవరికైనా చేసి పెట్టాలి, పిల్లలకి చేసి పెట్టాలి అంటే ఓపికగానే చేస్తాను కానండి. నాకు ఒక్కదానికంటే నాకే కదా ఏదైతే ఏమైంది, ఏదైనా తినేయచ్చు కదా అనిపిస్తుంది అనమాట. కాకపోతే మామిడికాయలు చేలోకి తెచ్చారు మా వారు. మనకి ఎక్కువ పల్లెటూరు కదండి, ఎక్కడికక్కడే మామిడి చెట్లు కాయలు దొరుకుతూ ఉంటాయి. మన ఇంట్లో లేకపోయినా ఎవరినైనా సరే మామిడికాయ ఉందా వదిన, మామిడికాయ ఉందా అత్త అంటే ఎవరో ఒకళ్ళు ఇస్తూ ఉంటారు. పప్పులకు మామిడికాయ అంటే చేలోంచి తెచ్చారమ్మా, ఉన్నదమ్మా అని ఇస్తూ ఉంటారనమాట. అలా మా వారు తెచ్చారు, అందుకని చెప్పేసి ఈరోజు మామిడికాయ పచ్చడి చేసుకుంటున్నాను. లేదంటే ఇంట్లో ఆవకాయ ఉంది, ఆవకాయ అయితే తినేసేదాన్ని. సర్లే మామిడికాయ ఉంది కదా అనేసి చేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి ఇలాగ మరీ మెత్తగా పట్టేయకుండా ఇలాగా కొంచెం ముక్క మన పంట కింద పడేలాగా పట్టుకుంటే బాగుంటుంది అనమాట. దీనికి ఇప్పుడు మనం పోపు వేసుకుందాం, ఓకేనా? చూడండి ఇప్పుడు మనం పోపు వేసుకుందాం. పోపు కోసం ముందుగా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేస్తున్నాను. మీ ఇష్టం అండి, కలుపుకోవడానికి వేసుకోవచ్చు, లేదంటే నెయ్యితో కలుపుకుంటాం కదా అంటే ఆయిల్ కొంచెం తక్కువ వేసుకున్నా ఏమీ కాదు. ముందుగా వెల్లుల్లిని వేస్తున్నాను. కొంచెం దంచాం కదండి, ఆ ఫ్లేవర్స్ అన్నీ బాగా దిగుతాయి అనమాట. తర్వాత మిగతా పోపు అంతా వేసేసుకుందాం. కొంచెం వెల్లుల్లి వేగనిచ్చి జస్ట్ ఫ్లేవర్స్ అన్నీ దిగిన తర్వాత మిగతా పోపు అంతా కూడా వేయించుకొని దోరగా వేయించు. అంతే అండి,
ఎంత సింపుల్గా ఎంతో టేస్టీగా మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోతుంది. నిజం చెప్పాలంటే ఇలాంటివి ఫ్రెష్గా చేసుకున్న పచ్చళ్ళతో కొంచెం నెయ్యి వడ్డించుకుని తింటే రోజు కన్నా ఒక ముద్ద ఎక్కువే తినేస్తామండి. నిజమండి బాబు. మీరేమంటారు? నిజమంటారా కాదంటారా? కామెంట్ చేయండి నాకు. వావ్, యమ్మీ. కాసేపు ఇలా ఒక్క 1 మినిట్ బాగా కలుపుకుందాం, పోపు అంతా బాగా కలిసేలాగా. తప్పకుండా కామెంట్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇదిగోండి టేస్టీ అండి యమ్మీ మామిడికాయ పచ్చడి రెడీ. సూపర్గా ఉంది కదా, నోరు ఊరిపోతుంది నాకు కూడా. మీకు ఇప్పుడు తిని చూపిస్తాను. నేను ఒకసారి సాల్ట్ వేసానంటే సరిపోద్ది, ఒకసారి వేస్తాను. ఒకసారి తిని చూద్దాం ఉండండి ఎలా ఉందన్నది. ఈ లోపల మీరు ఎవరైనా ఇలాగ మామిడికాయ పచ్చడి ఈ స్టైల్లో చేస్తారా? చేస్తే నాకు కామెంట్ చేయండి. ఓకే, ఇప్పుడు మనం రైస్ వడ్డించేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఇదిగోండి మామిడికాయ పచ్చడి, వేడి వేడి రైసు, అలాగే దీంట్లోకి మనకి నెయ్యి చూసారా, అలాగే చక్కగా పాలు కాసి తోడిపెట్టిన పెరుగు, మంచినీళ్ళు అన్నీ దగ్గర పెట్టుకుని భోజనం అయితే చేయడానికి రెడీ అవుతున్నాను అనమాట. మనం వేడి అన్నంలో వేస్తే నెయ్యి కొంచెం కరుగుద్ది కదా, ముందు నెయ్యిని వేసేసాను. తర్వాత ఇప్పుడు మామిడికాయ పచ్చడి వేసుకుని చూద్దాం టేస్ట్ ఎలా ఉందన్నది. ఓకేనా? వావ్, అబ్బా నోరు ఊరిపోతుంది. నెయ్యి కూడా వేడి అన్నంలో బాగా కరుగుతుంది. అబ్బా తినకుండానే నోరు ఊరిపోతుందండి. కొన్ని కూరలు అంతేనండి, అవి కొంచెం మనకి ఎమోషన్ అంతే, తినకుండానే ఊరిపోద్ది అనమాట నోరు. ఓకే, ఫస్ట్ ముద్ద అయితే తింటారా మీరు? ఎవరికైనా ఇష్టమా? తిన్నట్టు ఫీల్ అయిపోయి ఇమేజ్లోకి వెళ్ళిపోండి. నేనైతే మీ తరపున ఫస్ట్ ముద్ద పెట్టేసుకుంటున్నాను. వావ్, బా ఏం టేస్ట్ అండి, ఏమా టేస్ట్గా ఉందన్నమాట. నెయ్యి కూడా మొన్నే కాచాను, మంచి కమ్మటి నెయ్యి, అలాగే పొల్లటి మామిడికాయ పప్పు. వావ్ వావ్ వావ్, అద్దరిపోయిందంటే నమ్మండి, మాటల్లో చెప్పలేను, అంత బాగుందన్నమాట. మనకి ఇలాంటి పచ్చళ్ళు కూరలు చేసుకోవడానికి అతమని కుదరదండి, ఎందుకంటే మా ఇంట్లో అంత ఇష్టంగా తినరు. ఎంతసేపు వాళ్ళకి నాన్ వెజ్ కూరలు, పప్పుచారు, మామిడికాయ పప్పు ఇలాంటివి తింటారు, కానీ మళ్ళీ ఆకుకూర పప్పులు అవి కూడా తినరు మా ఇంట్లో. నాకేమో ఇలాంటి పచ్చళ్ళు, గోంగూర పచ్చడి ఇలాంటివి అంటే బాగా ఇష్టం అనమాట. అందుకే ఈరోజు కుదిరింది, చేసేసుకున్నా, హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ కడుపు నిండా తినేస్తా. ఇంకేంటంటే విశేషాలు, అందరూ ఎలా ఉన్నారు? ఈ మధ్య అసలు వీసు రావట్లేదు వీడియోస్కి, చూడట్లేదు మీరు ఎవరు? బోర్ గిట్టిస్తుందా అమ్మాజీ? అలా ఏం లేదండి, జనరల్ టాపిక్స్, బయట జరుగుతున్న దిక్కుమాలిన ఘోరాలు మనసు పాడయి మీతో షేర్ చేసుకోవాలని చేశానంతే. ఇంకేంటి, మీరు అందరు తిన్నారా? తింటే ఏం తిన్నారు? మళ్ళీ ఆవకాయ, మాగాయ, దబ్బకాయ, నిమ్మకాయ ఇలాంటి ఊరగాయలు అయితే మళ్ళీ చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో. ఇలా రాగా చేసిన పచ్చళ్ళు తినేది కొంచెం తక్కువ అనమాట. నాకు ఇష్టం ఇలాంటివి, పచ్చళ్ళన్నా ఫ్రైలన్నా
అలాగే రైసెస్ జీరా రైసు ఇలా ఉంటాయి కదా, అలాంటివంటే నాకు ఇష్టం. అంటే ఇష్టం అంటే ఏంటంటేనండి, ఇక్కడ ప్రతిదీ తినాలి, అన్నీ తినాలి, అన్నీ టేస్ట్ చేయాలి అన్నట్టు నా మెంటాలిటీ ఉంటుంది. కానీ మా వారికి లెక్క కొన్ని కూరలు అలవాటు అనమాట. ఆయనకి చిన్నప్పుడు కూడా అలాగే చేసేవారంట. ఆయన తినట్లేదని చెప్పేసి ఇంకా ఆయనకు నచ్చింది వండి పెట్టడం తప్ప ఇది కూడా తినాలి అనేసి నేర్పించలేదనమాట. అలా నేను వాళ్ళని బ్లేమ్ చేయట్లేదు, కానీ అదే విషయం. మా పెద్దోడు కూడా ఇంచుమించు వాళ్ళు డాడీ టైపే, కానీ ఇలాంటి పచ్చళ్ళు తింటాడులేండి వాడు. చిన్నాడైతే నా అలాగ అన్నీ ట్రై చేస్తాడు. ఏమి లేకపోతే మంచినీళ్ళు ఉప్పేసి తీసి బ్యాచ్ అండి మా చిన్నోడు నేను. ఇది దొరికింది కదా దీంతోనే సంతోషపడదాం అనే టైప్ అనమాట. పెద్దోడు నా కడుపునే పుట్టాడు, వీడు నా కడుపునే పుట్టాడు, కానీ చూసారా వ్యత్యాసం? అలాగే ఉంటుందండి. ఒక అమ్మ కడుపుని పుడితే మాత్రం అందరూ ఒకలా ఉంటారా? చేతుకున్న 5 వేళ్ళే సమానంగా ఉండవు. మనుషులు అందరూ ఒకలా ఎలా ఉంటారు చెప్పండి? అందరూ ఒకలా ఉన్నా, లేకపోతే తినే విషయంలో ఎలా ఉన్నా పర్వాలేదు కానండి, ఒక మంచితనం మానవత్వం అనేది మాత్రం అందరిలోనూ ఉండాలని కోరుకుంటాను నేనైతే. నా పిల్లలకు కూడా అది అలవాటు చేశాను. నేను ఎప్పుడు ఒకటే చెప్తుంటాను, మీకైనా వాళ్ళకైనా, వీలైతే చేతి సాయం చేయి, లేదంటే మాట సాయం చేయి, లేదంటే వెళ్ళిపో, అంతే తప్ప అపకారం మాత్రం చేయమాక. అంతే కదండి. నీకు వీలైతే చేతి సాయం చేయి, నీకు అందొస్తే 10 చేసుకో, తప్పలేదు. అది ఇక్కడ నువ్వు బీరువాలో దాచుకునే దానికన్నా అక్కడ దాచిపెడతాడు దేవుడు అనేవాడు నీకోసం, నువ్వు చేసుకున్న పుణ్యాన్ని. ఇక్కడ బీరువాలో దాచుకుంటే ఏదో రోజు ఖర్చు అయిపోద్ది, అక్కడ దాచుకున్నది ఖర్చు అవుతుంది, అలాగా ఉంటుంది. లేదు కదా, వాడు ఏదో బాధలో ఉన్నాడు, వాడిని ఒప్పించడానికి ఇంకో 2 మాటలు అనకుండా కొంచెం మాట సాయం చేయి. చాలామంది అంటూ ఉంటారు నన్ను, నీతో మాట్లాడిన తర్వాత కొంచెం ఊరటగా అనిపించింది నాకని. అది చాలదా జీవితానికి? కొంతమంది ఉంటారండి హెల్త్ బాగోని వాళ్ళు, హాస్పిటల్కి వెళ్ళేసిన వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళు అప్పటికే పాపం మాకు ఏమైందో ఏటో టెస్టులు చేశారని భయపడుతూ ఉంటారా, వాళ్ళ దగ్గరకు వచ్చి అక్కడ ఆడు అలా పోయాడు, ఇక్కడ ఇది అలా పోయాడు, టెస్టులో ఏమీ లేదన్నారు, అయినా సరే ప్రమాదం జరిగింది. ఇలాంటి దిక్కుమాలిన మాటలు అని చెప్పి భయపడుతూ ఉంటారండి. అది చాలా రాంగ్. ఎప్పుడు ఎవరికి ఏది జరుగుతుంది అన్నది అది మన చేతుల్లో ఏం లేదు, అంతా పైవాడిదయ. అలాంటప్పుడు మన నోటి వెంట మనం మంచి మాటలే మాట్లాడదాం, ఎందుకంటే చెడు మాటలు మాట్లాడి భయపెట్టడం ఎవరినైనా తప్పు కదా. కొంతమందికి ఏంటి అసలు కామన్ సెన్స్ మేనర్స్ ఉండదండి, అసలుకే భయపడే వాళ్ళ దగ్గరకు వచ్చి ఇలాంటి మాటలు చెప్పి ఇంకా భయపెట్టేస్తూ ఉంటారు. వీళ్ళకేమో ఆల్రెడీ బీపీలు షుగర్లు ఉన్న వాళ్ళైతే లోపల పెరిగిపోతాయంటే మళ్ళీ నెక్స్ట్ డేనే హాస్పిటల్ తీసుకుపోవాలి వీళ్ళని. ఇలాంటి వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. మీకు కూడా తెలిసే ఉంటుంది ఇలాంటి వాళ్ళ గురించి, తెలిస్తే నాకు కామెంట్ చేయండి. ఎందుకండి భయపెడితే ఏమొస్తుందండి? మనం నువ్వు అన్నంత మాత్రం అయిపోద్దా? మరి ఇలాంటివి ఎక్కడ ప్రశ్నలు కూడా వేస్తూ ఉంటారండి. అవ్వకపోవచ్చు, అవ్వచ్చు. చెడ్డ మాట ఎందుకంటావు? చెడ్డ మాట అనేది అదే నోరు, మంచి మాట అనేది అదే నోరు, అది నువ్వే ఇది నువ్వే. అలాంటప్పుడు మంచి మాటే మాట్లాడచ్చు కదా. చెడ్డ మాట మాట్లాడి ఎదుటి వాళ్ళని భయపెడితే ఏమొస్తుంది చెప్పండి? మంచి మాట మాట్లాడితే నవ్వుకుంటారు, మురిసిపోతారు, హ్యాపీ అవుతారు, అది చాలదా? ఇది నా వెర్షన్ అండి, నేను ఇలాగే మాట్లాడతాను, ఇలాగే ఆలోచిస్తాను. అది అందరికీ నచ్చాలని రూల్ ఏం లేదు, కానీ మీకు నచ్చిందా లేదో చెప్పండి చాలు. మాట్లాడుతూ భోజనం అయిపోయింది, కొంచెం ఉంది కాస్త పచ్చడి వేసుకుని చెప్తున్నాను కదా. ఇది ఎంత తింటున్నాం అన్నది కూడా తెలియదండి, అంత బాగుంది, పుల్లగా ఫ్లేవర్స్ బాగా తెలుస్తున్నాయి, వెల్లుల్లి ఫ్లేవరు.
ఎండుమిర్చి ఘాటు, చక్కగా పచ్చి కరివేపాకు కోసి వేసాను కదా మొక్కది, దాని ఫ్లేవరు అద్భుతం అనుకోండి. ఇంకా ఒకటని చెప్పలేను నేను. ఇంకా ఇందులో మినపప్పు పొట్టే తక్కువైంది కానీ ఏదైనా ఫ్రెష్ అండి బాబు, తాజానే. నిన్నే తెచ్చారు పొలం నుండి మామిడికాయలు. పొలంలో చెట్టు ఉందంట, ఇంకా ఎక్కువ తేలపోయారు. మాగాయకి ముక్కలు తయారు చేద్దాను అన్నాను. తెస్తానులే ఇంకా ముదరని అన్నారు. ఇంకా టెంక కట్టలేదండి. అదనమాట విషయం. ఇలా మీట్లో మాట్లాడుతూ తినేసాను. వీడియో ఎలా ఉందో నచ్చిందా? నచ్చితే తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బాయ్ మరి.